శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ప్రతి ఉదయమున దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, దీవిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, క్షేమం శుభం దయచేస్తున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో కూడా సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. 30వ వచనాన్ని కూడా చదువుకుందాం. రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడల వంటి జనమును లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం దేవుని యొక్క ఆలయమునకు వారు కానుకలు తీసుకొని వస్తున్నారంట. యెరూషలేములోనికి రాజులు, అధికారులు, ప్రధానులు, పెద్దలు, పేదలు అనేకులు దేవునికి అర్పణలు తీసుకుని వస్తున్నారంట. వెండిని, బంగారమును, ధనమును, ధాన్యమును, విలువైన వస్తువులు, వస్త్రములను, గొర్రెమేక మందలను, వివిధ రకములైనటువంటి అర్పణలు తీసుకుని వస్తున్నారంట. ప్రియులారా, అయితే ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడల వంటి జనమును లొంగి. మృగం వంటి మనుషులు ఉన్నారు, మృగముకున్నటువంటి క్రూరత్వం కలిగినటువంటి మనుషులు ఉన్నారు. వారు కూడా దేవునికి అర్పణలు తీసుకుని వచ్చినట్లుగా, అలాగే ఆబోతుల గుంపును అంటే బాగా బలిసినటువంటి ఆబోతుల గుంపును, దూడల వంటి జనమును లొంగి, బలమును పట్టుకోలేనటువంటి దూడల వంటి జనము కూడా లొంగి నీకు వెండి కడ్డీలను తెచ్చినట్లుగా గద్దింపుము అని అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని మందిరం కొరకు అనేక రీతులుగా ఎంతో ఇష్టముతో, ఎంతో ఆశతో దేవునికి అర్పణలు తెచ్చేవారు అందరూ ఉన్నారు ప్రియులారు. అయితే ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, మృగం వంటి వారు కూడా, ఆబోతుల గుంపు కూడా, దూడల వంటి జనం కూడా లొంగి దేవుని మాటకు తల వంచి దేవుని ఎదుట పశ్చాత్తాపడి, దేవా నీ కృపను బట్టి నన్ను ఇలాగుంచావయ్యా, నేనిచ్చే వెండెంత, బంగారెంత, విలువైన వస్తువులెంత, వస్త్రములెంత, గొర్రెలెంత, మేకలెంత, కోడిదూడలెంత, అమౌంట్ ఎంత, ధాన్యం ఎంతయ్యా, నీవు నాకు చూపిన కృపకు, ప్రేమకు, దీవెనకు, ఆశీర్వాదానికి నేనిచ్చేటువంటి అర్పణ ఎంతయ్యా అన్నట్టుగా కృతజ్ఞత భావముతో వారు లొంగి దేవునికి వెండి కడ్డీలను తీసుకొని వచ్చినట్టు అక్కడ వ్రాయబడింది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కృతజ్ఞత భావముతో మనం దేవునికి అర్పణలు ఇస్తూ ఉంటాం ప్రియులారా. ఇది ఎవరో చెప్పినందుకు, భార్య చెప్పినందుకు, భర్త చెప్పినందుకు, లేక తల్లి చెప్పినందుకు, తండ్రి చెప్పినందుకు, బంధువులు, రక్త సంబంధికులు, ఫ్రెండ్స్, లేక దైవ సేవకులు చెప్పినందుకు కాదు ప్రియులారా. వారి హృదయంలో నుండి పుట్టినటువంటి మంటను బట్టి, బుద్ధి పుట్టినటువంటి వారు, ప్రేరేపించబడిన వారు, బలవంతము చేయబడిన వారై వారు దేవునికి అర్పణ తీసుకుని వస్తున్నారంట. ఎలాగునా దేవుని మాటకు లొంగి అర్పణ తీసుకుని వస్తున్నారంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఒకవేళ నీ హృదయం కూడా మృగం వలె ఉన్నదేమో, ఆబోతుల గుంపు వలె ఉన్నదేమో, దూడల వంటి జనం వలె నీ హృదయం కూడా ఉన్నదేమో. అయితే వాటన్నిటిలో కూడా దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, దూడల వంటి జనము కూడా లొంగి, లోబడి, తగ్గించుకొని దేవుని మాటకు తల వంచి దేవునికి అర్పణలు ఇస్తూ ఉన్నారట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. వీరు అర్పణలు ఇవ్వడానికే కాదు ప్రియులారా, లొంగారు అని అంటే కేవలం అర్పణల కోసమే కాదు ప్రియులారా,
పాపములు ఒప్పుకోవడానికి కూడా లొంగుతూ ఉన్నారు, పశ్చాత్తాపడడానికి లొంగుతూ ఉన్నారు. ఈయనే సజీవుడైన దేవుడని లొంగుతూ ఉన్నారు. ఇక మీదట దేవుని మందిరంలో ఉంటామని లొంగుతూ ఉన్నారు, పరిచర్యలో ఉంటామని లొంగుతూ ఉన్నారు, దేవుని మాట ప్రకారం జీవిస్తామని లొంగుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మాటకు యేసుక్రీస్తు నామమున మనమందరం కూడా లొంగి తల వంచి మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. ఆ తర్వాత వారెలాగున దేవునికి అర్పణలు ఇచ్చారో అలాగ మనం కూడా అర్పణలు ఇచ్చి దేవుని నుండి అధికమైన దీవెనల ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు అంటే మలాకీ గ్రంథంలో ఉన్న మాట ప్రకారం మీరిచ్చి నన్ను శోధించండి, ఆకాశపు వాకిలి విప్పుతానని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు ఆకాశపు వాకిలి విప్పాలంటే మనం అర్పణలు ఇవ్వవలసి ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క అర్పణలు మనం అనుభవించటానికి, దేవునికి మనం అర్పణ ఇవ్వడానికి, తల వంచటానికి, లోబడ్డానికి దేవుడే మనకు ఆ శక్తిని, బలాన్ని ఇస్తాడు. ప్రియులారా, అలాగన ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవునికి ఇచ్చట వలన రెండంతల ఆశీర్వాదం, దేవునికి ఇచ్చట వలన దేవుడు మనల్ని ప్రేమిస్తాడని, దేవునికి ఇచ్చట వలన ఆకాశపు వాకిలి తెరవబడునని, దేవునికి ఇచ్చట వలన దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చేయబోతున్నాడన్న సత్యాన్ని ఎరిగి జీవించాలని ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనమందరం కూడా పరిపూర్ణ విశ్వాసంతో దేవుని మాటకు తల వంచి దేవుని నుండి అధికమైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకున్నట్లుగా దేవుడు శ్రేష్టమైనటువంటి కృపని ఇవ్వబోతున్నాడు. సారెపతు స్త్రీ దేవుని మాటకు తల వంచింది. ప్రియులారా, అలాగే షునేం పట్టణస్త్రాల దేవుని మాటకు తల వంచింది. అలాగ చిన్నవాడు దేవుని మాటకు తల వంచి 5 రొట్టెలు 2 చేపలను దేవునికి ఇచ్చాడు. ప్రియులారా, ఇలాగ భక్తులందరూ కూడా దేవునికి తల వంచి లొంగి అర్పణలు ఇచ్చారు, లొంగి వారిని వారు దేవునికి సమర్పించుకున్నారు. ఈ ఉదయకాల సమయంలో అలాగున దేవునికి తల వంచి దేవుని నుండి అధికమైన దీవెనల ఆశీర్వాదములు మనమందరం పొందుకొందుముగాక. అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నా యేసు రక్షకుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. మీ లేఖనములో సెలవిచ్చినట్టుగా మేమందరం కూడా మీ మాటకు తల వంచి మీ ఆశీర్వాదం అనుభవించినట్లు మహిమ కార్యం జరిగించి మేలుతో తృప్తిపరచమని, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని దీవించమని, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.